డబ్బులు తీసుకుని సార్, వద్దు సార్. సార్, 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 నా కొడుకు సార్, 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 మీకు దండం పెడతా. సార్, హలో హలో బ్రదర్, ఎందుకు అతను అలా కొడుతున్నారు? డబ్బులు తీసుకుని ఏ పద కొట్టరా మరి. ఎంతేంటి? 500. 500 కోసం ఇలా కొడతారా? మీకు అంత గొలగుంటే మీరు ఇవ్వండి. బాబాయ్ ఏంటి తమ్ముడు ఇది? చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఇంచక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. విప్రోలో జాబ్ సార్, 10 lakhs ప్యాకేజ్, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ సార్. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. తెలిసిన వాళ్ళని అడిగాను, ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగితే నేను ఇవ్వలేకపోతున్నాను. కాల్స్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు సార్. అందుకే డైరెక్ట్గా వచ్చి రియాక్ట్ అయ్యారు సార్. నీ మొహం, ఇది నా కార్డు, రేపు ఆఫీస్కి వచ్చి కలు. సార్, మీరు నిజంగా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే నాకు ఒక క్యారెక్టర్ ఇప్పిండి సార్, ప్లీజ్. ఎందుకయ్యా సినిమా ఇండస్ట్రీ అంటే అంత పిచ్చి? మీరిచ్చే జాబు నా మీద సింపతితో ఇస్తున్నారు సార్, అది నన్ను బ్రతికిచ్చేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం 100 రూపాయల రెమ్యునరేషన్ వచ్చినా సరే అది నన్ను ఆనందంగా బ్రతికిచ్చింది సార్. ఇప్పుడు నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు చూడండి సార్. వాళ్ళ చేత ఏదో రోజు చప్పట్లు కొట్టించుకోకపోతే నేను ఆర్టిస్ట్ని కాదు సార్.